నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను స్వప్న. ఏపీలో కాంగ్రెస్కు షర్మిల జీవం పోయగలరా? పూర్వ వైభవాన్ని సాధించి పెట్టగలరా? విజయ పందా వైపు నడిపించగలరా అంటే మాత్రం సరైన సమాధానం దొరకటం లేదు. అది దాదాపు అసాధ్యమేనని మెజార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీకి ఉనికితో పాటు ఒక వెలుగు వస్తుందని నమ్మేవారు కూడా ఉన్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుతో ఏపీకి అన్యాయం జరిగిందని తెలిసినా కాంగ్రెస్ పార్టీ విభజనకు పూనుకుంది. ఆ పాపంతో ఏపీలో దారుణంగా దెబ్బతినింది. ప్రత్యేక రాష్ట్రం కలను సాకారం చేసుకున్న తెలంగాణలో కూడా ఆ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు 9.5 ఏళ్లు పట్టింది. ఇప్పుడు ఏపీలో కాంగ్రెస్లో పునరుత్తేజం తేవాలని హైకమాండ్ నిర్ణయించింది. మరి అది ఎంతవరకు సాధ్యమవుతుంది అనే దానిపై మాట్లాడడానికి మనతో పాటు డిస్కస్ చేయడానికి జూమ్ లైవ్లో మనకి గజం రాఘవేంద్ర గారు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బీసీసీల అధికార ప్రతినిధి. అలాగే మనకి మడిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు, వైసీపీ టీచర్ ఫెడరేషన్ శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. అలాగే మనకి డాక్టర్ ప్రొఫెసర్ శేషు గారు ఉన్నారు, ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్. అందరికీ నమస్కారం అండి. నమస్కారం సార్. శ్రీనివాస్ రెడ్డి గారు, ముందుగా వైసీపీ తరపు నుంచి షర్మిల ప్రచారం చేసి అనంతరం తెలంగాణకి వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ యూటర్న్ తీసుకొని ఏపీకి వచ్చి ఏదైతే ప్రధాన ప్రత్యర్థి అనుకుంటుందో, గతంలో జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టడానికి గల కారణం ఏ పార్టీ అయితే భావిస్తున్నారో అదే పార్టీలో చెల్లి షర్మిల వెళ్ళడాన్ని ఏ విధంగా తీసుకుంటున్నారు? ఈరోజు టోటల్గా వైఎస్ఆర్టీపీ అనే పార్టీని కాంగ్రెస్లో పూర్తి స్థాయిలో విలీనం చేసి కాంగ్రెస్ ఎలాంటి పదవి ఇచ్చినా తీసుకుని దానికి తగిన న్యాయం చేయడానికి, రాష్ట్రంలో కాంగ్రెస్ రావడానికి, అలాగే కేంద్రంలో మోదీని దింపడానికి కృషి చేస్తామంటూ కూడా శపథం చేశారు. మరి ఇది ఎంతవరకు సాధ్యమవుతుంది అంటారు? గుడ్ ఈవినింగ్ స్వప్న గారు. ముందుగా మీకు, శేషు గారికి, రాఘవేంద్ర గారికి, రాజేంద్ర గారు అనుకుంటాను, వారికి అందరికీ కూడా శుభ సాయంత్రం. ఇక్కడ ఎవరి ఇష్టాలు వాళ్ళేమో, రాజన్న బిడ్డగా మాకు పట్ల అభిమానం ఉంటే ఉండొచ్చు, రాజకీయం వేరు, బంధుత్వం వేరు. ఇక్కడ విలీనం అంటే పార్టీని నడపలేకపోవడం, ఒక పార్టీని ఇంకొక పార్టీలో విలీనం చేయటం అంటే చేతులు ఎత్తేయటం. కాంగ్రెస్ పార్టీ, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న కాకినాడలో 3,000 రూపాయల పెన్షన్ విడుదల చేస్తూ మాట్లాడినటువంటి బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీకి ఇది అలవాటే, చిచ్చు పెట్టడం, కుటుంబాల మధ్య చిచ్చు పెట్టడం. ఎందుకంటే అనుభవించిన వాడికి తెలుస్తుంది ఆ బాధ. రాజశేఖర రెడ్డి గారు జీవించే ఉన్నంత వరకు ఆయన మీద కానీ, జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ, ఆయన మీద కానీ ఒక్క కేసు లేదు. రాజశేఖర రెడ్డి గారి వల్లే యూపీఏ ప్రభుత్వం 2 సార్లు అధికారంలోకి వచ్చిందని చెప్పేసి ఆయన్ని బ్రహ్మాండంగా చూసినటువంటి పరిస్థితి. ఆయన హఠాన్ మరణం తర్వాత ఆయన ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో హత్యకు గురయ్యాడో, ఎట్లా చనిపోయాడు అనేటటువంటి పరిస్థితుల్లో ఆయన కుటుంబాన్ని వేధించడం మొదలుపెట్టి ఆ కుటుంబాన్ని రోడ్డు కీడ్చడానికి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి చంద్రబాబు నాయుడుతో చేతులు కలిపి, చంద్రబాబు నాయుడే వాళ్ళతో కలిపాడా, వాళ్ళు వీళ్ళతో కలిపారా, అది అందరికి తెలిసినటువంటి విషయం. ఎందుకంటే కొత్త వ్యక్తి ఇంకొకళ్ళు రాకూడదు, ఉంటే కాంగ్రెస్ ఉండాలా లేకపోతే తెలుగుదేశం ఉండాలా అనేటటువంటి దాంతో వాళ్ళు కుట్రలు పన్ని స్వయాన విజయమ్మ గారి మీద, రాజశేఖర రెడ్డి గారి భార్య మీద మరిది వివేకానంద రెడ్డి గారిని రెచ్చగొట్టి ఆయనకు మంత్రి పదవి ఆఫర్ చేసి ఆయన కంటెస్ట్ చేయించి సరే ప్రజలు తీర్పిచ్చారు, అతను ఘోరంగా ఓడిపోయినా సరే మంత్రి పదవిని అనుభవించాడు, అది వేరే సంగతి. అదేవిధంగా డిఎల్ రవీంద్రారెడ్డి అనే ఆయన ఒక ఆత్మీయ బంధువు రాజశేఖర రెడ్డి గారు, అతన్ని కాంగ్రెస్ తరఫున ఎంపీగా జగన్మోహన్ రెడ్డి గారి మీద కడప ఎంపీగా పోటీ చేసి ఓడించాలనేటటువంటి ప్రయత్నం చేశారు. అక్కడ ఫెయిల్ అయ్యారు. వీళ్ళు చిచ్చు పెట్టడం, కుటుంబాల్లో చిచ్చు పెట్టడం అనేది ఆరంభించారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు అనాల్సి వస్తుందంటే, శంకర్రావు గారు ఏదైతే శంకర్రావు గారు మంత్రి పదవిని ఆశించి సోనియమ్మ పెట్టమంటేనే కేసు పెట్టాను, మాకేం తెలుసు అన్నారు. అది వాస్తవానికి జాస్తి కిషోర్ అనేటటువంటి ఆయన, ఐటీ రంగానికి చెందినటువంటి ఆయన, ఏది సెంట్రల్ సర్వీస్ లో ఉండేటటువంటి వ్యక్తి. అతన్ని చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన వెంటనే 2014 తెచ్చుకున్నాడు. అతన్ని
ఫైనాన్స్ కార్పొరేషన్ అధినేతగా ఇచ్చాడు. అతను ఇచ్చినటువంటి చిన్న స్టేట్మెంట్, ఐటీలో అతను ఎక్కువగా డబ్బులు కనపడుతున్నాయి, ఒకసారి మీరు చూసి చెక్ చేసుకోండి అన్న దాన్ని తీసుకొని, ఒక పేపర్ని తీసుకొని, ఆ పేపర్ని ద్వారా శంకర్రావు కేసు చేయటం. ఆ శంకర్రావు కేసు వేసిన తర్వాత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, మరి అతని పేరేది కింజార పెర్రవనాయుడు, అశోక్ గజపతిరాజు ఇంప్లీడ్ అవటం, జగన్మోహన్ రెడ్డి గారిని 16 నెలల పాటు జైల్లో పెట్టడం, ఇవన్నీ మనం చూసాం. ఇవన్నీ చేసినటువంటి క్రమంలో ఆ కుటుంబాన్ని రాచి రంపాన పెట్టి రాజశేఖర్ రెడ్డి గారి పేరునే FIR లో పెట్టినటువంటి ఆ యొక్క పార్టీలో పోయి షర్మిల గారు చేరితే ఎవరు కూడా హర్షించరు. కాంగ్రెస్ తో పొత్తు అన్నప్పుడే గట్టు రామచంద్రరావు గారు నాకు మంచి మిత్రుడు, అదేవిధంగా రాఘవరెడ్డి గారు, కొండా రాఘవరెడ్డి గారు స్వయాన నాకు బావగారు ఆయన. వాళ్ళు మరి పార్టీ ఆవిడ షర్మిల గారి నిర్ణయాన్ని విభేదించి పక్కకు రావడం జరిగింది. అదేవిధంగా వైఎస్ఆర్ అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా షర్మిలమ్మ గారికి దూరం కావటం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ కి నిజంగా ప్రేమ ఉంటే, షర్మిలమ్మ మీద ప్రేమ ఉంటే, లేదా వైఎస్ఆర్ కుటుంబం మీద 2 సార్లు కేంద్ర స్థాయిలో అధికారంలోకి తీసుకురావడానికి ఆంధ్రప్రదేశ్ ఎంపీల బలమే మనకు ఉపయోగపడింది అనేటటువంటి ప్రేమ, అభిమానం, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలనేది ఏమన్నా వాళ్ళకు ఉంటే, తెలంగాణలో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆవిడ కంటెస్ట్ చేయకుండా మద్దతు ఇచ్చినందువల్లే, తన వల్లే 31 స్థానాలు గెలిచిందని ఆవిడే చెప్పుకున్నారు. కాబట్టి ఆవిడే ఒక మినిస్టర్ చేయొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ తన కోసం జైలు జీవితాన్ని గడిపినటువంటి మోపిదేవి వెంకటరమణ గారికి వెంటనే మినిస్టర్ ఇచ్చాడు. ఆయన ఎమ్మెల్యేగా ఓడిపోయినా కానీ అక్కడ కూడా పొన్నం ప్రభాకర్ ఎవరికో సబ్జెక్టు కరెక్షన్ ఓడిపోయినా కానీ మంత్రి పదవి ఇచ్చినట్టుగా ఉంది. ఇచ్చేవాళ్ళు అయితే నిజంగా అట్లా ఇవ్వచ్చు. షర్మిల గారు ఇక్కడ సాధించేది శూన్యం. మాకు కొంత సానుకూల వాతావరణాన్ని, ఎందుకంటే 2018లో కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీతో చేతులు కలిపి కేసీఆర్కి అక్కడ ఎట్లా పెద్ద అవకాశాన్ని ఇచ్చిందో, మామూలుగా అయితే అతను ఒక 65-70 స్థానాలతో గెలిచేవారు. కానీ 88 స్థానాలతో గెలవడానికి కారణం మాత్రం ఆ రాజకీయ తప్పిదం. ఇప్పుడు ఈవిడ వచ్చేసి నేను జగనన్న మీదే పోరాడతాను, PCC పదవిని తీసుకుంటానని గారంటే అది మాకు బాగా కలిసి వచ్చేటటువంటి అంశం, మా కార్యకర్తల్లో కలిసి పెరిగేటటువంటి అంశం, వైసీపీకి చాలా ప్రయోజనం కలిగించేటటువంటి అంశం. ఓకే అండి, ఖచ్చితంగా మా రాజకీయంగా చాలా పాజిటివ్ గా ఉంటుంది. ఎందుకంటే కుట్రలు కుతంత్రాలకి చిరునామా వాళ్ళు, ప్రజలకి మంచి చేసేటటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అన్న సంగతి ఈ రాష్ట్ర ప్రజలకి ఇప్పటికీ అర్థమైంది. ప్రతి సర్వేలో కూడా మీరు చూస్తూ ఉంటారు ఏ పార్టీ గెలుస్తుందని. ఓకే, సర్వేల అంశం గురించి మాట్లాడితే మెజార్టీ సర్వేస్ అయితే మరి టీడీపీనే చెప్తున్నాయి. చివరికి ప్రశాంత్ కిషోర్ టీం చేసిన సర్వేస్ కూడా 24 నుంచి 35 సీట్లకు వైసీపీ పరిమితం అవుతుంది. ఓకే, ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. ఓకే, ఎంపీల గురించి మాట్లాడుతున్నట్టు ఉన్నారు మీరు. ఓకే, ఎంపీ సర్వేస్ గురించి 1-2 చెప్పిన సర్వేస్ గురించి మీరు మాట్లాడుతున్నారు. కానీ మాక్సిమం సర్వేలన్నీ కూడా టీడీపీ గెలుస్తుందని దొంగ సర్వేలు ఇచ్చుకుంటారు. అట్లాంటి ఓకేలేండి శ్రీనివాసరెడ్డి గారు, సర్వేలు శ్రీనివాసరెడ్డి గారు ఏమన్నా చెల్లినాయా, ఉపయోగపడ్డాయా? శ్రీనివాసరెడ్డి గారు, సర్వేలు అధికార పార్టీకి అనుకూలంగా వస్తే అది మా గొప్పతనం అని చెప్తారు. అదే అనుకూలంగా రాకపోతే కావాలని అది పెయిడ్ సర్వీస్ అని చెప్పుకోవడం సర్వసాధారణం. అలాగే ఒక పార్టీ కాదు, ప్రతి పార్టీ కూడా అదే విధంగా చెప్పుకుంటూ ముందుకెళ్తుంది. నిజాలు అనేవి ఎప్పుడైతే ఆ ఓటింగ్ అయిపోయిన తర్వాత తెలుస్తుంది. మీరు మంచి పాయింట్ మీరు అన్నది. నేను ఏమంటానంటే శాంటిటీ, ఏ సంస్థ సర్వే చేసింది అనే దాన్ని శాంటిటీ తీసుకోవాలి. ఆరా సంస్థ సర్వే చేసింది, ఆరా 126 వైసీపీకి అని చెప్పింది. శ్రీ ఆత్మసాక్షి సర్వే చేసింది. శ్రీ ఆత్మసాక్షి ఇంక వాళ్ళతో వెళ్ళిపోయారు కదా. వాళ్ళు ఏం చెప్పారు, నిన్నటిదాకా టీడీపీ గెలుస్తుందని చెప్పారు. ఇప్పుడు వాళ్ళు అసలు సర్వే ఫీల్డ్ నుంచే వెళ్ళిపోయారు. ఎందుకంటే కేసీఆర్ గారు మనం గెలవబోతున్నారు 70 స్థానాలతో చెప్పింది వాళ్ళే. లేకుండా వెళ్ళిపోయినటువంటి ఈ సర్వేలన్నీ కూడా చాణక్య, ఇట్లాంటి ఈ రైజు, ఇటువంటివన్నీ కూడా పెంచి పోషించుకుంటున్నటువంటి ఈ సర్వేల వల్ల ఉపయోగం లేదు. జాతీయ స్థాయిలో సర్వేలు ఏదన్నా వచ్చి ఉంటే చెప్పండి. ఓకే అండి, మళ్ళీ మాట్లాడదాం సర్వేల గురించి. అయితే టాపిక్ ప్రస్తుతం ఉంది, అది కాదు కాబట్టి కొంచెంసేపు పక్కన పెడదాం. రాఘవేంద్ర గారు,
చెప్పండి స్వప్న గారు. రాఘవేంద్ర గారు, వైఎస్ షర్మిల ఏపీకి వస్తే అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి అలాగే వైసీపీ పార్టీకి మాత్రమే ప్లస్ అవుతుంది. యాంటీ గవర్నమెంట్ ఓటింగ్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా షర్మిల పార్టీ వైపు టర్న్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇప్పటి వరకు టీడీపీని గెలిపించే అవకాశాలు ఏవైతే ఉన్నాయో అవి సన్నగిలే అవకాశం ఉంది అనే టాక్ అయితే నడుస్తుంది. దాన్ని మీరు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు? ఏంటి పరిస్థితి? ఖచ్చితంగా మరి షర్మిల ఏపీకి వస్తే టీడీపీకి దెబ్బేనా? ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి మాదిరెడ్డి శ్రీనివాస్ గారికి, అదేవిధంగా శేషు గారికి అందరికీ నమస్కారాలు. ఈ రోజమ్మా రాజకీయ పార్టీలు పెట్టడం, ఆ రాజకీయ పార్టీలు విలీనం చేయడం ఒక ఆటలాగా అయిపోయింది ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో. దాని కాక మొన్న జేడీ లక్ష్మీనారాయణ కూడా పెట్టారు. అదేవిధంగా షర్మిల గారు కూడా వైఎస్ఆర్టీపీ పార్టీ పెట్టి దాన్ని ఈరోజు విలీనం చేసుకోవడం జరిగింది. అంటే తెలుగుదేశం పార్టీ పక్షాన మేము ఈ పార్టీలన్నింటినీ కూడా ఏం చేస్తున్నాయి ఏంటి అనేది మాకు అనవసరం. ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ జగన్మోహన్ రెడ్డి గడిచిన 4.5 సంవత్సరంలో ఏవైతే అరాచకాలు చేస్తా ఉన్నాడో, అదేవిధంగా ప్రజల మీద దాడులు, ముఖ్యంగా రాష్ట్ర అభివృద్ధిని సంక్షేమాన్ని పూర్తిగా వదిలిపడేసి ఆయన ఖజానాన్ని నింపుకోవడం కోసం ల్యాండ్, శాండ్, వైన్, మైన్ ఈ 4 విషయాలని ఒక రూట్ మ్యాప్ గా ఏర్పాటు చేసుకొని తన కుటుంబం బాగుపడింది, తన సామాజిక వర్గంలోని తన అనుచరులకు బాగుపడ్డారు తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క సాధారణ ప్రజానికుడు కూడా ఈరోజు లబ్ధి పొందనటువంటి పరిస్థితి చూస్తున్నాం. అయితే జగన్మోహన్ రెడ్డి తన ఓటమిని తాను ఆల్రెడీ 6 నెలల క్రితమే యాక్సెప్ట్ చేసేసాడు. తను ఓడిపోతున్నాననే భయంతో ఈ రోజు మనం చూసినట్లయితే ఇన్ఛార్జ్లను ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాడు. ఎమ్మెల్యే క్యాండిడేట్ ని ఒక నియోజకవర్గం నుంచి ఒక నియోజకవర్గానికి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి. అదే విధంగా తన సొంత నియోజకవర్గమైనటువంటి పులివెందుల నియోజకవర్గానికి కూడా పరదాలు లేకుండా ఒంటరిగా, అదే విధంగా రోడ్డు మీద వెళ్ళలేనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఈయన రోడ్డు మీదకి వస్తే ప్రజలు నువ్వు మమ్మల్ని ఒక్క ఛాన్స్ అని చెప్పేసి ఆ రోజు ముద్దులు పెట్టి ఈ రోజు నువ్వు అధికారంలోకి వచ్చి మమ్మల్ని అందరినీ గుద్దుల్ని మళ్ళీ వాళ్ళు తిరిగి ఏడ గుద్దుతారా అని చెప్పేసి భయపడి పరదాల చాటున ముసుగు కప్పుకొని హెలికాప్టర్ లో ప్రజా ధనమంతా వేస్ట్ చేస్తూ తిరుగుతున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి ఎప్పుడు వస్తుందా, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతారా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మళ్ళీ ఎప్పుడు సంక్షేమ పరంగా గాని ఆర్థిక అభివృద్ధిలో గాని ముందుకెళ్తుందా అని చెప్పేసి ఎదురు చూస్తూ తెలుగుదేశం పార్టీ ఓటింగ్ తెలుగుదేశం పార్టీకి 100% డిసైడ్ అయిపోయింది. ఈ రోజు న్యూట్రల్స్ మనం విలేజెస్ లోకి వెళ్ళినా గానీ, అదే విధంగా అర్బన్ ఏరియాస్ లో గానీ, ఉద్యోగస్తులు గానీ, ఇప్పుడు శ్రీనివాస్ గారు టీచర్స్ యూనియన్స్ లో చేస్తున్నారు. టీచర్స్ యూనియన్స్ లోనే వాళ్ళనే రాచి రంపాన పెడితే అడిగే దిక్కులేదు. ఏ రోజు ముందు తాగొద్దురా బాబు అని ఎవరైతే ఏ ఉద్యోగస్తు ఏ టీచర్ అయితే మనం చదువుకునేటప్పుడు మనకందరికి బుద్ధి చెప్తాడో, ఈ రోజు ఆ టీచర్లే వైన్ షాపుల దగ్గర కాపలా పెట్టినటువంటి దౌర్భాగ్యుడు ఎవరైనా ఉందంటే ఈ ముఖ్యమంత్రి. అదే విధంగా రాజేంద్ర గారు అది నేను చెప్తాను, మాటలు వెనక తీసుకోండి. శ్రీనివాస్ గారు లెట్ మీ కంప్లీట్. ఓకే, మీరు మాట్లాడేటప్పుడు నేను ఏమి డిస్టర్బ్ చేయలేదు మిమ్మల్ని, మీ వర్షన్ మీరు చెప్పారు. ఓకే, అయితే ఈ రోజు షర్మిల అనే ఆమె కాంగ్రెస్ లో చేరిందా లేకపోతే ఇంకొక పార్టీలోకి వెళ్ళిందా అనేది ఆమె వ్యక్తిగత విషయం. ఆమె మా పార్టీలోకి మాకు ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరడం వల్ల మాకు కొత్తగా ఒరిగేది ఏం లేదు, పోయేది ఏం లేదు. ఎందుకంటే మా ఓటర్స్ మాకు ఓటున్నారు, మా ఓట్ బ్యాంక్ మాకు ఉంది, మేము ఏ నియోజకవర్గాల్లో గెలవబోతున్నాం అని చెప్పేసి మాకు ఆల్రెడీ ఉంది, మేము అధికారం చేపట్టబోతున్నాం అని చెప్పేసి మా రిపోర్టు మా దగ్గర ఉంది. అయితే ఈ రోజు పూర్తిగా వైకాపా పార్టీ ఏదైతే ఉందో, వైకాపా పార్టీలో ఈరోజు దాదాపు 90 నుంచి 100 మంది ఎమ్మెల్యే క్యాండిడేట్ని ఇన్ఛార్జీలను మార్చుకోవడం వల్ల వాళ్ళ పార్టీలోనే వాళ్ళు కుంపట్లు పెట్టుకొని వాళ్ళకి పదవులు రావని, వాళ్ళు మళ్ళీ ఎమ్మెల్యేలుగా అవ్వలేనని చెప్పేసి వాళ్ళు భయపడి ఈ రోజు ఎంతో మంది, ఇప్పుడు అన్నగారు చెప్పారు, ఏం చెప్పారు,
వైఎస్ఆర్ అభిమానులు షర్మిలకు దూరం అయ్యారని చెప్తాడు. ఈ రోజు వైకాపా పార్టీకి ఎవరైతే రాజీనామాలు చేసి బయటకు వస్తున్నారో వాళ్ళందరూ మీ వైఎస్ఆర్ అభిమానులు కాదా? ఓకే, కాదా చెప్పండి. ఎవరు బయటకు కాబట్టి వచ్చారు చెప్పండి. తెలుగుదేశం పార్టీకి ఎవరు బయటకు వచ్చారు? తెలుగుదేశం పార్టీకి దీనివల్ల కొత్తగా మైలేజ్ యాడ్ అవుతుందా లేదనేది మాకు అంత అవసరం లేదు కూడా. ఎందుకంటే పూర్తిగా వైకాపా పార్టీలో వాళ్ళ ఓట్లు వాళ్ళు చేర్చుకుంటారు. కాంగ్రెస్ లో నుంచి వచ్చిందే వైకాపా. కాంగ్రెస్ అనేది లేకపోతే ఈ వైకాపా ఏడైనా ఉందా? ఓకే, రాఘవేంద్ర గారు కాంగ్రెస్ నుంచి పుట్టిందంట. ఏదైతే యువజన శ్రామిక రైతు పార్టీ అన్నారో ఆ పార్టీ అసలు వాళ్ళదే కానే కాదు. నల్గొండకు చెందినటువంటి ఒక శివకుమార్ అనే అబ్బాయి దగ్గర ఆ రోజు అతను పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి అతను బెదిరించి డబ్బులు ఇచ్చి కొనుక్కున్నటువంటి పార్టీ. కాంగ్రెస్ లో అది కూడా ఒక భాగమే. కాబట్టి తెలుగుదేశం పార్టీ ప్రజల పక్షాన ఉంది, ప్రజల తరఫున పోరాడబోతోంది. ప్రజలు కూడా ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిసైడ్ అయిపోయినారు, తెలుగుదేశం పార్టీని మళ్ళీ అధికారంలోకి తేబోతా ఉన్నారు. దీనివల్ల తెలుగుదేశం పార్టీకి మళ్ళీ ఏదైనా యాడెడ్ అడ్వాంటేజా లేకపోతే మేము కావాలని చేసామా? కాంగ్రెస్ కి మాకు ఏదో ఇంటర్నల్ ఒప్పందాలు అని చెప్పి శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఆయన ఏమైనా చూసాడో నాకు అర్థం కాదు. ఓకే, రాఘవేంద్ర గారు ఇంటర్నల్ ఒప్పందాల గురించి మాట్లాడాలంటే ఇప్పుడు రీసెంట్ గా తెలంగాణలో జరిగిన ఎలక్షన్స్ లో దానికి సంబంధించి టీడీపీ అక్కడ పోటీ చేయకపోవడం, దానికి సంబంధించిన అంతర్గత అవగాహన ఏంటి అనేది బయటికి రాకపోయినా సరే అందరికి జగమెరిగిన సత్యమే. దాన్ని కాదు అనడానికి ఎలాంటి రీజన్స్ లేవు. ఓకే, రాఘవేంద్ర గారు ఒక్క నిమిషం. రాఘవేంద్ర గారు ఒక్క నిమిషం అండి. రాఘవేంద్ర గారు మా నాయకుడిని అక్రమంగా లేనిపోని తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేసి మేము పార్టీ కార్యక్రమాల మీద మేము డిసైడ్ అవ్వలేక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కంప్లీట్ గా మా నాయకుడి మీద దృష్టి పెట్టుకొని ఇక్కడ కాన్సన్ట్రేషన్ చేసుకోవడం వల్ల మేము తెలంగాణలో ఆ ఎలక్షన్ టయానికి మేము రెడీ అవ్వలేక పోటీ చేయలేకపోయాం తప్ప ఏ పార్టీకో లబ్ధి చేకూర్చడానికి మాత్రం మేము ఎలక్షన్ పోటీ నుంచి తప్పుకోలేదని చెప్పేసి ఈ సందర్భంగా మీరు గుర్తు చేసుకోవాలి. ఎక్కడ కూడా పలానా పార్టీ తరఫు మేము ప్రచారం చేయలేదు, ఏ పార్టీకి పలానా పార్టీకి ఓటేయమని చెప్పేసి కూడా మేము గానీ మా అధినాయకుడు గానీ ఎక్కడ కూడా మేము స్టేట్మెంట్స్ ఇవ్వలేదు. ఓకే, రాఘవేంద్ర గారు ఒక్క నిమిషం అండి. మరొక గెస్ట్ యాడ్ అయ్యారు మనకి, విజయ్ గారు, కాంగ్రెస్ నేత, ఏపీసీసీ జనరల్ సెక్రటరీ. విజయ్ గారు నమస్కారం అండి. అందరికి నమస్కారం. నమస్కారం విజయ్ గారు. శశి గారితో మాట్లాడి మళ్ళీ మనం మాట్లాడదాం. ఒక్క నిమిషం హోల్డ్ అవునండి. శశి గారు, 2014లో చూసుకున్నట్లయితే మనకి ఓట్ బ్యాంక్ కాంగ్రెస్ కి 2.8% మాత్రమే ఉంది. అలాగే 2019లో చూసుకుంటే 1.17% మాత్రమే ఓటు బ్యాంక్ కాంగ్రెస్ లో ఉంది ఏపీలో చూసుకుంటే. అంటే ఈక్వల్ టు నోటా అనమాట. చివరికి నోటాకు పడిన ఓటింగ్ శాతం కూడా కాంగ్రెస్ కి ఏపీలో 2019లో పడలేదు. అలాంటి కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవాన్ని తీసుకొస్తాము, ఉత్తేజాన్ని తీసుకొస్తాము అనటం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఉన్న ఈ కొద్ది సమయంలో, ఈ 3-4 నెలల సమయంలో ఎంతవరకు ఓట్ బ్యాంక్ పెంచుకునే అవకాశాలు ఉంటాయి? అదే ఇప్పుడు వైఎస్ షర్మిల ఆమె పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనమైనటువంటి సందర్భంలో, తాను కాంగ్రెస్ లో చేరినటువంటి సందర్భంలో మన చర్చ ఏంటి అని అంటే గన్ వర్సెస్ బాణం అని పెట్టాము. అసలు సహజంగా ఇప్పుడు మార్చిలో ఆంధ్రప్రదేశ్ లో అటు శాసనసభకు ఇటు లోక్సభకు ఎన్నికలు జరుగుతాయి. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన ఒక పొలిటికల్ స్ట్రాటజీ ఏంటి అని అంటే, సహజంగా జగన్మోహన్ రెడ్డి పార్టీకి టీడీపీకి మధ్య వర్సెస్ పెట్టాలి మనం. కానీ అటెన్షన్ డైవర్ట్ అయింది చూసారా? అటెన్షన్ డైవర్ట్ అయిపోయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రంలో మనం పెట్టినట్లే మీడియా అంతా కూడా ఒక అటెన్షన్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరటం పైకి వెళ్ళింది అంటే ఇది ఒక పొలిటికల్ స్ట్రాటజీగా మనం చూడాలి. ఇది ఒకటి పక్కన పెడితే మనం రెండోది ఏంటి అని అంటే, తెలంగాణ పార్టీ జాతీయ పార్టీలో చేరటము ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలపైన ప్రభావం. ఇదే కదా మనం ఇంటర్లింక్ చేసినటువంటి అంశము. అయితే షర్మిల ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలో చేరిందో, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులకు వాళ్ళు చేసినటువంటి కామెంట్స్ ఒక 2 మీ ముందు పెడతాను. ఒకటి జేడి శీలం అనుకుంటాను, తను చెప్పినటువంటిది ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ వనవాసం ముగిసింది అని చెప్పారు. అంటే తెలంగాణలో అధికారంలోకి వచ్చాము, ఆంధ్రప్రదేశ్ లో కూడా అధికారంలోకి రాబోతున్నామనే మీనింగే కదా అది. రెండోది స్వయాన ఏపీపీసీ అధ్యక్షుడైనటువంటి గిడుగు రుద్రరాజు
షర్మిల పార్టీ చేరటము తెలంగాణలో ప్రభావము, ఆంధ్రాలో ప్రభావము, కర్ణాటకలో కూడా ప్రభావం పడుతుంది అని చెప్పారు. అంటే కాంగ్రెస్ పార్టీ నేతలు ఒక బలమైనటువంటి విశ్వాసం, కాన్ఫిడెన్స్ తో ఉన్నారు షర్మిల పార్టీలోకి రావటం, ఆ పార్టీకి కొంత జవసత్వాలు వస్తాయని. కానీ మనం వాస్తవ పరిస్థితులు కనుక మనం చూస్తే 2014లో కానీ 2019 ఎన్నికల్లో కానీ మీరు చెప్పినటువంటి ఓటింగ్ శాతం 2.8, 1.17% పాటు జీరో రిప్రజెంటేషన్ ఉంది కదా వాళ్ళకి. ఐదర్ ఇన్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ, ఐదర్ ఇన్ ద లోక్సభ ఎలక్షన్, లోక్సభ రిప్రజెంటేషన్ వాళ్ళకి జీరో ఉన్నది. ఇప్పుడు ఎంత నుండి ఎంతగా పెరుగుతారు ఒకవేళ షర్మిల వచ్చినా అనే విషయాన్ని కూడా మనం ఒకసారి పక్కన పెడితే జరిగినటువంటి పరిణామం ఏంటి అనేది ఒకసారి చూడాలి. అసలు వైఎస్ షర్మిల స్ట్రెంగ్త్ ఏంటి? రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ, ఒక రెప్యుటేషన్ ఉన్నటువంటి ఆవిడ, చాలా కిలోమీటర్లు అప్పుడు అన్న కోసం వదిలిన బాణంగా పాదయాత్ర చేసింది, తెలంగాణలో కూడా పాదయాత్ర చేసింది. 2019 ఎన్నికల్లో బై బై బాబు అనేటటువంటి ఒక నినాదం తీసుకొచ్చి ఒక ఊపు తెచ్చినటువంటి ఒక కాంట్రిబ్యూషన్ ఆ పార్టీ గెలవటానికి చేసినటువంటి ఒక పొలిటీషియన్ అనుకుందాం పట్టదండి, ఒక పొలిటీషియన్ గా చూడాలి. అయితే అసలు వైఎస్ షర్మిల తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టింది. ఆ పార్టీ ద్వారా ఆమె ఒక ఫెయిల్యూర్ లీడర్ గా ప్రూవ్ అయిందా, సక్సెస్ఫుల్ లీడర్ గా ప్రూవ్ అయిందా అనేది ఒకటి చూడాలి. ఒకవేళ ఆమె సక్సెస్ఫుల్ అయితే కాంగ్రెస్ కి యాడ్ అవుతుంది, ఆమె ఫెయిల్యూర్ లీడ్ అయితే కాంగ్రెస్ కి మైనస్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పేది ఏంటి అనంటే తెలంగాణలో వైఎస్ షర్మిల ఒక ఫెయిల్యూర్ లీడర్. ఎందుకు అనంటే పార్టీ పెట్టినప్పుడు ముఖ్యమంత్రి అవుతా అన్నది, తరువాత కాంగ్రెస్ తో పొత్తు అన్నది, తరువాత కాంగ్రెస్ లో విలీనం అనింది. కానీ మీరు తెలంగాణ ఎన్నికలు కనుక చూస్తే ఒక్క నియోజకవర్గంలో కూడా ఆమెని బేషరతుగా మద్దతు ఇచ్చింది, ప్రచారానికి పిలవలే. ఖమ్మం లాంటి జిల్లాలో ఈ కుటుంబానికి బలం ఉంటుంది, అక్కడ కూడా ప్రచారానికి పిలవలే. ఈమెని ప్రచారానికి పిలవలేదు, బలం ఉన్నటువంటి చోట్ల కాంగ్రెస్ పార్టీ 1000 ఓట్ల మెజార్టీతో గెలిచింది. కానీ కాంగ్రెస్ ఎక్కడ కూడా ఎన్నికల్లో వైఎస్ షర్మిలను పట్టించుకోలే. కానీ వైఎస్ షర్మిల ఏమంటుంది, నేను పోటీ చేయకపోవటం వల్లనే కాంగ్రెస్ పార్టీ 31 నియోజకవర్గాలలో గెలిచింది, 10,000 కంటే ఓట్లు తక్కువ వచ్చినాయి అని ఒక క్లెయిమ్ చేసుకునే పరిస్థితి ఉంటుంది. కానీ వైఎస్ షర్మిల పార్టీ తెలంగాణలో పోటీ చేయకుండా, ఒక్క ఎన్నికలో కూడా పోటీ చేయకుండా విలీనమైన ఏకైక పార్టీ షర్మిల పార్టీ మాత్రమే. కాబట్టి అది కాంగ్రెస్ లో విలీనమైంది, ఒక ఫెయిల్యూర్ లీడరు విలీనం చేసినటువంటి పార్టీగా చూడాలి. అది కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ లో యాడప్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ. ఇది పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ లో ప్రచారం చేస్తే కాంగ్రెస్ పార్టీకి ఏ పార్టీకి నష్టము అనేటటువంటి ఒక చర్చ ఓవరాల్ గా జరుగుతుంది. మనం చాలా డెప్త్ గా ఇంటర్నల్ గా మనం చూస్తే ఎవరికి లాభము ఎవరికి నష్టం అనేటటువంటి అంశాలు చూస్తే ఫస్ట్ మనం ఓవరాల్ గా అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితిని చూద్దాం. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ 38 చోట్ల, అంటే రెండో లిస్టుతో కలిపి 38 చోట్ల మార్పులు చేర్పులు చేసింది. దీంట్లో 16 మంది ఎమ్మెల్యేలకు టికెట్ నిరాకరించారు. 16 మంది ఎమ్మెల్యేలు ఒక 2 సంగతి చెప్తాను మీకు. ఆ 2 ఎవరు అని అంటే మంగళగిరిలో టికెట్ నిరాకరించిన ఆర్కే, తర్వాత పిఠాపురంలో పత్తిపాడులో టికెట్ నిరాకరించినటువంటి పర్వత పూర్ణచంద్ర ప్రసాద్. ఇప్పుడు వీళ్ళిద్దరూ వైఎస్ షర్మిల గనక కాంగ్రెస్ లో రాకపోతే వీళ్ళిద్దరూ టీడీపీ జనసేన అలయన్స్ లోకి పోయేవాళ్లే. కానీ ఇప్పుడు వీళ్ళిద్దరు ఎడిపోతున్నారు, వీళ్ళిద్దరూ వైఎస్ షర్మిల వైపుకు పోయి పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ తన బిడ్డను కాంగ్రెస్ పార్టీలో జరిపించి పోటీ చేయాలనేటటువంటి ఆలోచనకు వస్తున్నారు. అంటే ఇక్కడ ఏంటి అనంటే యాంటీ ఇన్కంబెన్సీ ఓటు మొత్తము జనసేన టీడీపీ వైపు పోవాలి, తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వస్తున్నటువంటి వాళ్ళు గంపగుత్తాగా జనసేన టీడీపీ కూటమికి వెళ్ళాలి. కానీ ఇక్కడ బ్రేక్ అవుతుంది. ఆ బ్రేక్ చేస్తున్నటువంటి క్రమంలో కొంతమంది టీడీపీలోకి వెళ్ళాలనుకునే నాయకులను కాంగ్రెస్ వైపుకి షర్మిల ఫ్యాక్టర్ మళ్లించితే ఈ యాంటీ ఇన్కంబెన్సీ ఓట్లో చీలిక వస్తే ఎవరికి నష్టం ఎవరికి లాభం, దిస్ ఇస్ ద పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటి అనంటే వైఎస్ షర్మిల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లను చీలుస్తుందా అనేటటువంటి ఒక ప్రశ్న వేసుకుంటే, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లను వైఎస్ షర్మిల చీల్చితే ఎవరికి లాభం? చంద్రబాబు నాయుడుకి లాభం. చంద్రబాబు నాయుడుకి లాభం చేకూర్చే పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు తీసుకుంటారా? కాబట్టి అక్కడ పోటీ ఎవరి మధ్య ఉంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ కి
చంద్రబాబు నాయుడు పార్టీకి, టీడీపీకి ఉంది. కానీ కాంగ్రెస్ కి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు. అట్లా ఉంటే రాజకీయ పోలరైజేషన్ వేరు ఉంటుంది. Okay. కానీ అట్లా లేదు కదా. అక్కడ ఉన్నటువంటి పోటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, టీడీపీకి, జనసేన అలయన్స్ ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి వచ్చేటటువంటి మైలేజ్ షర్మిల ద్వారా 0.000001% ఉంటది, అంతకంటే ఎక్కువ ఉండదు. Okay, శశి గారు. కాకపోతే కాంగ్రెస్ పార్టీ ఊహించు, నేను దీనికి ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఓ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఎప్పుడైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వదిలి కడపకి ఉప ఎన్నిక, పులివెందులకు ఉప ఎన్నిక పోటీ చేస్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి వేసిన ఎత్తుగడ ఏంటి అంటే, పులివెందుల లాంటి ఒక క్రూషియల్ నియోజకవర్గంలో వైఎస్ వివేకానంద రెడ్డిని నిలబెట్టారు. అప్పటికే 5 సార్లు గెలిచింది అక్కడ వైఎస్ వివేకానంద రెడ్డి నియోజకవర్గంలో. కాంగ్రెస్ పార్టీ నిలబెట్టింది, వైఎస్ కుటుంబం నుంచి చీల్చి అగ్రికల్చర్ మినిస్టర్ గా ఉన్నాడు. అత బలమైనటువంటి వ్యక్తి కూడా, కానీ డిపాజిట్ రాలే వివేకానంద రెడ్డికి. విజయమ్మ 80,000 ఓట్ల తేడాతోటి గెలిచింది. అంటే ఇక్కడ వైఎస్ అభిమానులు గాని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాని జగన్మోహన్ రెడ్డి వెనకాల ఉండటానికి ఇష్టపడతారు తప్ప షర్మిల వెనకాల ఉండటానికి, కాంగ్రెస్ పార్టీలోకి రావటానికి ఇష్టపడరు. ఎందుకనంటే కాంగ్రెస్ పార్టీ వైఎస్ కుటుంబాన్ని తీవ్రంగా ఇబ్బందులు పెట్టిందనే ఒక ముద్ర బలంగా ఉంది. షర్మిలకు ఆ స్థాయి లేదు. ఓకే శశి గారు, ఒక నిమిషం ఉండండి. విజయ్ గారు, ఎట్టకేలకి వైఎస్ఆర్టీపీని విలీనం చేయడం జరిగింది. షర్మిల మీ పార్టీలో భాగంగా ఉండి అధిష్టానం ఏ పదవి ఇస్తే ఆ పదవిని తీసుకొని తగిన న్యాయం చేస్తామని చెప్తూ ఉన్నారు. కాకపోతే అసలు ఏ పదవి ఇవ్వబోతున్నారు, అసలు కాంగ్రెస్ టార్గెట్ ఏంటి, షర్మిలని ఏ విధంగా తీసుకురావడం జరిగింది? టార్గెట్ జగనా లేకపోతే ఇంకేంటి? టార్గెట్ జగన లేదంటే వేరే ఇంకొకళ్ళు అనేది కాదమ్మా. కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావాల్సిన అవసరం ఉంది. ఇది ఏదో రాగద్వేషాలతోటో లేదంటే ఇంకోటి అంటే షర్మిలతో కాంగ్రెస్ పార్టీ ఏపీలో అధికారంలోకి వస్తుంది అనేది అధిష్టానం నమ్ముతుందా? ఖచ్చితంగా అమ్మా, ఎందుకు నమ్మకూడదు? ఇప్పుడు ఇందాక సోదరుడు మాట్లాడుతా షర్మిల గారి వల్ల కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి లాభం ఉండదు అన్నారు. ముందు గమనించాల్సింది ఏంటంటే, తెలంగాణ పరిస్థితులు వేరు, ఆంధ్ర పరిస్థితులు వేరు. రెండో పాయింట్, 2014 ఎన్నికలు వేరు, 2019 ఎన్నికలు వేరు, రాబోయే 2024 ఎన్నికలు వేరు. అప్పటికి రాజశేఖర్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ ఏదో ద్రోహం చేసిందని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు డంకా బజాయించి చెప్పుకోవడంలో ప్రజల్లో సక్సెస్ అయ్యాడు. కానీ ఈరోజు 24 వచ్చే సమయానికి కాంగ్రెస్ పార్టీలో ఉండటం వల్ల మాత్రమే రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ద్వారా తల్లి సోనియా గాంధీ గారి వల్ల ఇన్ని నిధులు కానీ, ఇన్ని సంక్షేమ పథకాలు కానీ ఆంధ్రప్రదేశ్కి తీసుకురాగలిగాడు అన్నది ప్రజలందరూ నమ్మారు. ఆ క్రమంలో మరి చూసుకుంటా ఉంటే కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ దేశంలో కానీ, ఈ రాష్ట్రంలో కానీ ప్రజలకు మేలు చేయగలదు, దాని ద్వారా మాత్రమే మనం భవిష్యత్తులో ముందుకెళ్ళగలం అని చెప్పని కానీ విజయ్ గారు ఒకవేళ అధిష్టానం అలా ఫీల్ అయినా కానీ ఏపీ ప్రజలు ఆ విధంగా ఫీల్ అవుతారని చెప్పేసి కాంగ్రెస్ ఏ విధంగా అనుకుంటుంది? ఎందుకంటే కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం, విభజన నిర్ణయం ఏదైతే ఉందో ఏపీకి కోలుకోలేని దెబ్బ. అది ఏపీ ప్రజలు ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తారు కాంగ్రెస్ పార్టీని అని భావిస్తుంది అధిష్టానం? అదేనమ్మా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ విభజించిందని అన్ని రాజకీయ పార్టీలు మమ్మల్ని దొంగలను చేసి అదే కదా మేము చెప్పుకుంటా ఉన్నాం. అన్ని రాజకీయ పార్టీలు ఒప్పుకోని పార్టీలు ఎవరండి? అందరూ ఒప్పుకున్నారు కదా. దాన్ని ప్రజల్లో చెప్పుకోవడంలో మేము కొంత వెనకబడిన మాట వాస్తవం. కానీ ఇవాళ నిజాలే చెప్తాం. షర్మిల గారు నిజాలే మాట్లాడతారు రేపు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత. షర్మిల గారు మాట్లాడేది వేరు, కాంగ్రెస్ పార్టీ నుంచి షర్మిల గారు మాట్లాడేది వేరు కదా. ఏవైతే ఇన్ని రోజులు కాంగ్రెస్ ఏవైతే ప్రొజెక్ట్ చేయలేకపోయిందో, చెప్పలేకపోయిందో, చెప్పుకోలేకపోయిందో షర్మిల ద్వారా చెప్పిద్దాం అనుకుంటున్నారా ఆనాడు ఇది జరిగింది అని? ఖచ్చితంగా. ఇప్పుడు షర్మిల గారు లాస్ట్ టైం ఢిల్లీలో పోయినసారి తెలంగాణ ఎన్నికలకు ముందు కలిసినప్పుడు షర్మిల గారు ఏం చెప్పారు? ఆ రోజు మమ్మల్ని ఎంతగానో ఆదరించి ప్రేమించి మాకు అండగా నిలబడింది సోనియా గాంధీ గారు అని చెప్పని ఆవిడే ఒప్పుకున్నారు కదా. లోపలికి వెళ్ళి సోనియా గాంధీ గారిని కలిసి వచ్చిన తర్వాత 2000 నేను అనేది అదే ఇందాక నుంచి ఇందాక కూడా చెప్తుంది. అదే షర్మిల ట్విట్టర్ వేదికగా తను కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి జైలులో పెట్టించిన సందర్భం గురించి ట్వీట్ చేశారు. మరి అదే షర్మిల కాంగ్రెస్ పార్టీనే దాని వెనక ఉంది అని చెప్పేసి, మరి అప్పుడు షర్మిల ఇప్పుడు షర్మిల ఒకటి కాదు అంటారా?
అదేనమ్మా నేను అనేది ఏంటంటే ఆనాటి కొన్ని ప్రత్యేక పరిస్థితులు వేరు, ఇప్పుడున్న నిజాలు వేరు. ఆనాటి కొన్ని ప్రత్యేక పరిస్థితులు వేరు, ఈనాటి నిజాలు వేరు. ఉమ్, ఈ నిజాలు చెప్పాల్సి వచ్చినప్పుడు, నిజాలు మాట్లాడాల్సి వచ్చినప్పుడు, ఈ రోజు షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ నాయకురాలు. ఇంకా ఆవిడ మాట్లాడేదంతా ఖచ్చితంగా ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. నిజమే మాట్లాడాలి, ఇంకా ఆవిడ నిజమే చెప్పుద్ది. ఓకే. నిజం అంటే, చెప్పినప్పుడు నిన్న గతంలో కాకినాడలో- ఏవైతే కాంగ్రెస్ మీద విమర్శలు వచ్చాయో అవన్నిటిని కూడా ఇప్పుడు కరెక్ట్ చేసుకునే పనిలో కాంగ్రెస్ పడిందంటారు. ఖచ్చితంగా అమ్మా, విమర్శలు ప్రజలు చేయలేదు. విమర్శలు రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థం కోసం పదవి మీద ఉన్న ఆశతో కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేశారు. ఆ క్రమంలో కొంత ప్రజల్ని మ్యానిపులేట్ చేయటంలో సక్సెస్ అయ్యారు. కానీ 5 ఏళ్ళు తిరిగి వచ్చేసరికి ఏమైంది? నిజమేందో తెలిసింది. ప్రత్యేక హోదా ఎక్కడుంది? పోలవరం ఏమైంది? విశాఖ ఉక్కులో ఏం జరుగుతా ఉంది? చూడండి, రాష్ట్రం ఎటుపోతా ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని ఇందిరమ్మిళ్ళు, ఎన్ని కాలనీలు, రోడ్లు, ఎటువంటి వ్యవస్థ. ఈ రోజు ఏమవుతోంది? 5 సంవత్సరాలు తిరిగి వచ్చేసరికి ఏమైంది? నిజం తెలుస్తుందా లేదా? ఓకే, 5 ఏళ్లలో వైఫల్యాలన్నీ బయటపడ్డాయి అంటారు. ఓకే అండి, విజయ్ గారు ఒక్క నిమిషం ఉండండి. శ్రీనివాస్ రెడ్డి గారు ఇన్ని రోజులైంది జగన్మోహన్ రెడ్డి ఈరోజు తెలంగాణ వెళ్ళారు, మాజీ సీఎం కేసీఆర్ని పరామర్శించారు. అనంతరం కొన్ని సంవత్సరాల తర్వాత లోటస్ పాండ్కి వెళ్ళి విజయంని కలవడం జరిగింది. మరి ఖచ్చితంగా షర్మిల రాకకి భయపడకపోతే, అంటే గతంలో వైవితో రాయబారాలు పంపినప్పటికీ కూడా నా నిర్ణయం నేను తీసుకుంటాను, నాకు ఎలాంటి రాయబారాలు పంపొద్దు అంటూ కూడా షర్మిల చెప్పినట్టు కొన్ని వార్తలు అయితే హల్చల్ చేస్తూ ఉన్నాయి. అయితే మరి ఇప్పుడు ఏ రాయబారం కోసం మళ్ళీ లోటస్ పాండ్కి వెళ్ళడం జరిగింది? ఇంత ఇమీడియట్గా కేసీఆర్ని పరామర్శించవలసిన అవసరం జగన్కి ఎందుకు వచ్చింది? ఎందుకంటే చాలా రోజులు అయింది ఆయన ఇంజూర్ అయ్యి. స్వప్న గారు, చెప్పండి. ఈ మీడియాలో వచ్చేటటువంటి వార్తలకి అర్థమే ఉండదమ్మా. ఎందుకంటే ఈ రోజు ఈనాడు పేపర్ తీసుకుంటే, 4వ తారీఖు నాడు ఈనాడు పేపర్ తీసుకుంటే 53 జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక వార్తలు 53 అమ్మా. ఉన్నది 10 పేజీలు. 10 పేజీల్లో 53 వ్యతిరేక వార్తలు రాశారు. వైవి సుబ్బారెడ్డి గారు విశాఖపట్నం బాధ్యతలు చూసుకుంటా ఉన్నారు. విశాఖపట్నం నుంచి ఆయన నెలకు ఒకనాడో 15 రోజులకు ఒకనాడో హైదరాబాద్ వెళ్తారు. హైదరాబాద్ వెళ్ళినప్పుడు విజయమ్మ గారిని కుటుంబ సభ్యులుగా సాధారణంగా కలుస్తూ ఉంటారు. దానికి వాళ్ళు ఏదో ఇష్టం వచ్చినట్టుగా, ఏదో జరిగిపోతున్నట్టుగా, అసలు వాళ్ళు ఏదో చెప్పారు కదండి, ఏదో చెక్ పెట్టేస్తుంది సోనియా పేరేది షర్మిల వచ్చేసి చేస్తుంది అని మేము విపరీతమైన హైప్ ఇచ్చారు కదా. ఆమెను ఎంతవరకు తీసుకెళ్ళగలిగారు? ఆమెని కనీసం తను కూడా ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయలేని స్థాయికి వాళ్ళు తీసుకెళ్లారు. ఆ మీడియా వాళ్ళు రాసినటువంటి మాటలకి వాటికి మేము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పినా అదేమి ప్రజలకు దానికి శాంటిటీ ఉండదు. ఇక్కడ శ్రేష్ఠ గారు మాత్రం చాలా అద్భుతంగా, చాలా రియాలిటీకి దగ్గరగా, చాలా చక్కగా ఎవరన్నా వింటే ఆయన వైసీపీ మాట్లాడారా అని కూడా నింద కూడా వేయొచ్చు. ఆయన చెప్పింది అక్షర సత్యం. శ్రీనివాస్ రెడ్డి గారు, అది మీకు ఫేవర్ గా ఉంది కాబట్టి మీకు నచ్చుతుంది. ఎందుకంటే కొంచెం ఫేవర్ గా ఉంది కాబట్టి బాగుందని చెప్తున్నారు మీరు. ఆయన చెప్పడమే కాదు ప్రచారానికి ఎక్కడ పిలవలేదని ఆయన చెప్పారు కదా. ప్రచారానికి పిలవలేదు కాదు, రేవంత్ రెడ్డి గెలిచిన తర్వాత అనేక మందికి, ఆఖరికి ఏది తెలంగాణ సాధన సమితి ప్రొఫెసర్ కోదండరాంతో సహా A to Z అందరి పేరున కృతజ్ఞతలు చెప్పాడు. కనీసం షర్మిల పేరెత్తాల ప్రమాణ స్వీకారానికి కృతజ్ఞతలు చెప్పారు. కృతజ్ఞతలు వాళ్ళందరికీ ఉపయోగపడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని చెప్పేటటువంటి క్రమంలో కనీసం షర్మిల పేరు ప్రస్తావన చేయలేదు. శ్రీనివాస్ రెడ్డి గారు ఇప్పటిదాకా చెయ్యలేదని చెప్పేసి మీరు నిరాశ ఏదైతే చెందారో ఇక ముందు నుంచి అదే పనిలో ఉంటారు. మీరు మాటిగా పేరు వినాల్సి వస్తుంది. ఇప్పుడు ఏమన్నారంటే, ఇందాక విజయ్ గారు ఏమంటున్నారంటే అప్పుడు వేరు ఇప్పుడు వేరు అంటున్నారే. అప్పుడు వేరు ఇప్పుడు వేరు ఎలా అవుతుందంటే, ఒకవేళ ఇప్పుడు వేరుగానే అయి ఉంటే ఎన్నికలు అనేక ఎన్నికలు జరిగినాయి. కనీసం ఎక్కడైనా సరే ఒక సర్పంచ్ స్థానాన్ని గెలిచారా కాంగ్రెస్ వాళ్ళు? ఈ రాష్ట్రం మొత్తంలో, విశాలమైనటువంటి ఈ రాష్ట్రంలో 13 జిల్లాల్లో
ఒక ఎంపీటీసీ స్థానాన్ని గెలిచారా? పార్టీ గుర్తు మీద జరిగినటువంటి ఎన్నికల్లో ఒక ఎంపీటీసీ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గెలిచారా? ఎంపీటీసీ కాకుండా ఒక ఎంపీటీసీ స్థానాన్ని గెలిచారా? ఇప్పుడు ఎక్కడైనా సరే ప్రజల్లో మార్పు అంటే ఎక్కడి నుంచి మార్పు వస్తుంది? ఏ రకంగా మార్పు? లేని మార్పు ఎక్కడి నుంచి తీసుకొస్తారు మీరు? అదేవిధంగా ప్రత్యేక హోదా లేదు అనే మాట అనే హక్కు మీకుంది అసలు కాంగ్రెస్ వాళ్ళకి? హోదాని విభజన చట్టంలోనే పెట్టనటువంటి మీరు మరి విశాఖ స్టీల్ గురించి ఈ రోజు మాట్లాడటం ఏంటండి? విశాఖ స్టీల్కి ఇవ్వాల్సినటువంటి గనులను మీరు ఇచ్చారా? విశాఖ స్టీల్ ని ప్రైవేట్ పరానికి పునాది వేసిందే మీరు. ప్రైవేట్ పరాన్ని అడ్డుకున్నది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, ఆపింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఇలాంటి మీకు పోలవరం ఎటుపోయిందండి? ఏమైందండి పోలవరం? విశాఖకు సంబంధించి గనులు రాష్ట్ర ప్రభుత్వానికి కాదు, కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నారు. గనులు కేటాయించడం అనేది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కనపట్లేదా? ఏమి లేదు అంటే ఏం కావాలి మీకు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 16 లక్షల పిఎఫ్ ఖాతాలు పెరిగినాయి. అంటే కొత్తగా వచ్చినటువంటి ఉద్యోగాలు 16 లక్షలు. ఆంధ్రప్రదేశ్ లో బ్యాంకుల్లో ప్రజలు డిపాజిట్ చేసేటటువంటి డబ్బు 3,85,000 కోట్ల రూపాయలు ఉండేది గతంలో. ఈ రోజున 4,73,000 కోట్లకు పెరిగింది. అంటే 88,000 కోట్ల రూపాయల అమౌంట్ పెరిగింది. ఎక్కడి నుంచి పెరిగింది? ప్రజల యొక్క ఆదాయాలు పెరగకుండా పెరిగిందా? అభివృద్ధి లేదు. ఏమి అభివృద్ధి లేదు? రండి, ఓపెన్ ఛాలెంజ్. చంద్రబాబు నాయుడు హయాంలో ఉన్నటువంటి అభివృద్ధి ఏంటి, ఇప్పుడు ఉన్నటువంటి అభివృద్ధి ఏంటి? ఓపెన్ డిస్కషన్ రండి. ఓకే అండి, ఓకే. ఓపెన్ అభివృద్ధికి సంబంధించి ఓపెన్ డిస్కస్ చేయాలి అంటే మళ్ళీ మనం డిస్కస్ చేద్దామండి. కాకపోతే ఏపీలో అభివృద్ధి ఏ స్థాయిలో ఉంది? శ్రీనివాస్ రెడ్డి గారు, 16 మందికి సీట్లు ఇవ్వలేదు. అవును, ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేశారు, సెకండ్ లిస్ట్ రిలీజ్ చేశారు. చెప్పండి. శేష్ గారు చెప్పిందంట 38 మార్పులు చేస్తే కోతికాడ గుంట నక్కల్లాగా కాసుకొని కూర్చొని ఉన్నారు జనసేన వాళ్ళు, టీడీపీ వాళ్ళు. వచ్చేస్తారు బోలమ్మని వచ్చేస్తారని. ఒక రామకృష్ణారెడ్డి ఆయన వ్యక్తిగతంగా ఆయన కారణాలతోటి ఆయన ఆగిపోయాడు. ఒక ఎంఎస్ బాబు అనే అతను ఆవేదన వ్యక్తం చేశాడు. ఇందాక చెప్పినటువంటి పూర్ణప్రసాద్ గారు కానివ్వండి, పెండెం దొరబాబు గారు కానివ్వండి, నిన్న కాకినాడ సభలో ముఖ్యమంత్రి గారితో హాయిగా వచ్చి కూర్చున్నారు. ఎవ్వరు ఎక్కడికి వెళ్లరు. కానీ శ్రీనివాస్ రెడ్డి గారు ఒక నిమిషం, ఇది కేవలం దాడి వీరభద్రరావు గారు 3 సార్లు ఇతర పార్టీల్లోకి పోయి మళ్ళీ తెలుగుదేశంలోకి చేరినటువంటి ఈ సరుకే తప్ప. శ్రీనివాస్ రెడ్డి గారు ఇంకా ఎలక్షన్స్ కి టీడీపీతోనే ఉంటది. ఓకే శ్రీనివాస్ రెడ్డి గారు, జనసేన లేకపోతే టీడీపీతో ఉంటే జనసేనతో ఉన్నట్టే అండి. గారు చెప్పినట్టుగా మా ఫైట్ టీడీపీతోనే ఉంటది. టీడీపీతో వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అనే దాంతోనే మా ఫైట్ ఉంటుంది. ఓకే, టీడీపీతో మీ ఫైట్ అంటే ఆటోమేటిక్ గా జనసేనతో ఫైట్ చేస్తున్నట్టే. రెండు ఒకటే పత్తులో ఉన్నాయి. ఈ రోజు బీజేపీ కూడా ఇక్కడ చూశారు కదమ్మా, తెలంగాణలో చూశారు కదా. తెలంగాణ వేరండి, తెలంగాణ వేరు. తెలంగాణలో జనసేనలో పరిస్థితి వేరు, జనసేన పార్టీ తెలంగాణలో పరిస్థితి, ఏపీలో పరిస్థితిని కంపేర్ చేయలేమండి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్తారు ఏంటంటే ఇంటర్వెల్ కి ఎక్కువ సినిమాకు తక్కువ అని. అది జనసేన పరిస్థితి. ఓకే, అదే మాట చెప్పినప్పటికీ కూడా ఓకే శ్రీనివాస్ రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ ఒక 30% ఓట్లతో ఉంది. మేము కనీసం 60% ఓట్లతో మేము ఉన్నాం. మాకు పోటీ ఇచ్చేటటువంటి పార్టీలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేవు. ఓకే శ్రీనివాస్ రెడ్డి గారు, ఒక నిమిషం అండి. ఏదైతే రాఘవేంద్ర గారు ఏదైతే కేవలం టీడీపీతోనే పోటీ అనుకున్నప్పటికీ కూడా స్వయానా జగన్మోహన్ రెడ్డి జనసేన పార్టీ టీడీపీకి గనక ఆనాడు సపోర్ట్ ఇవ్వకుండా ఉంటే ఖచ్చితంగా గెలిచేవాళ్ళం, ఓట్ల చీలిపోబట్టి 2014లో మేము గెలవలేకపోయామంటూ కూడా ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చిన వ్యక్తి ఎవరండి? జగన్మోహన్ రెడ్డి ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. అది పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయకుండా ఉంటే గెలిచేవాళ్ళం మేము అని. ఎవరండి? జగన్మోహన్ రెడ్డి ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారండి. జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని కాదు, స్టేట్మెంట్ చెప్తున్నాను. రాఘవేంద్ర గారు కేవలం టీడీపీతో మాత్రమే వాళ్ళ పోటీ అని చెప్తున్నప్పటికీ కూడా ఇప్పుడు షర్మిల పార్టీ పెట్టిన తర్వాత ఏవైతే అసంతృప్తులు ఉన్నారో, వైసీపీలో అసంతృప్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు టీడీపీ వైపు చూసే పరిస్థితిలో సడన్గా షర్మిల ఎంట్రీ ఇచ్చింది.
ఆ ఎంట్రీతో వైసీపీలో అసంతృప్తులు ఎవరైతే ఉన్నారో టీడీపీకి రావాలి అనుకున్న వాళ్ళు సడన్ యూటర్న్ తీసుకుని వైసీపీకి వెళ్తే అది టీడీపీకి నష్టమా కాదా? ఏదైతే నేతలు రాబోతున్నారో దాన్ని సక్సెస్ఫుల్గా అడ్డుకట్ట వేసే ప్రయత్నం జరిగిందా? ఇది ఇంటర్నల్గా ఎవరైనా గైడెన్స్ చేస్తున్నారనుకుంటున్నారా? కేవలం స్వయాన షర్మిల తీసుకున్న నిర్ణయమే అంటారా? దీని వెనక జగన్ విజన్ ఏమైనా కనిపిస్తుందా మీకు? ఈ రోజు అంటే ఈ అసంతృప్తి క్యాండిడేట్లు ఎవరైతే చెప్తున్నారో వాళ్ళ మీద ఆధారపడి వాళ్ళు ఏదో చేస్తారని చెప్పేసి వాళ్ళ ఎటు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతారా లేదా అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ ఏ రోజు కూడా ఎదురు చూడలేదు. అంటే ఇప్పటి వరకు ఉన్నది ఒకటే ఒక ఆప్షన్, ఎదర్ వైసీపీ ఆర్ టీడీపీ. ఎక్కడైతే వైసీపీలో అసంతృప్తి ఉందో అక్కడ నుంచి బయటకు వచ్చిన వాళ్ళకి ఉన్న ఒకే ఒక ఆప్షన్ టీడీపీ. కానీ ఇప్పుడు కాంగ్రెస్ అనేది కొత్త ఆప్షన్గా వచ్చింది. అంటే టీడీపీలో జాయిన్ అయిన వాళ్ళకి అడ్డుకట్ట పడినట్టే కదా, కాదంటారా? ఈ రోజు మాకు అది అడ్డుకట్టని మేమైతే అనుకోమండి. ఎందుకంటే మా పార్టీ సిద్ధాంతాలు, మా పార్టీ ఆల్రెడీ గెలుస్తుందని ఎవరికైతే నమ్మకం ఉందో వాళ్ళు 100% మా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ రోజు భయపడేది ఎవరయ్యా అంటే 100% ఈ జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ 100% ఈ రోజు భయపడుతా ఉంది. ఎందుకంటే ఆ రోజు నేను జగన్ అన్న వదిలిన బాణం అని చెప్పేసి షర్మిల గారు ఏదైతే 2019లో ప్రచారం చేశారో ఈ రోజు ఆ బాణం రివర్స్ అయ్యి వెనక్కి తిరిగి వచ్చి జగన్మోహన్ రెడ్డి గుండెల మీద కూర్చుంది. అది కూర్చోబట్టే ఈ రోజు వైకాపా నాయకులు ఎవరైతే ఉన్నారో వైకాపా పార్టీలో ఉండే వాళ్ళందరూ కూడా బయటకు వచ్చేసి ఒక మేకపోతు గాంభీర్యం లాగా వాళ్ళు ప్రదర్శిస్తున్నారే తప్ప వాళ్ళు ఈ రోజు ఒక డైలమాలో పడిపోయి హుటాహుట్న ఎప్పుడూ లేనటువంటి ఈ మన జగన్మోహన్ రెడ్డి గారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు లోటస్ పండుగ హడావుడిగా పరిగెత్తే అమ్మకాళ్ళ మీద పడ్డాడు. అది తప్పులేదు, అది వాళ్ళ ఫ్యామిలీ విషయం. అయితే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, నా తోటి సన్నిహితుడు, నా అన్న తమ్ముళ్ళని బళ్ళు మాట్లాడుకునే కేసీఆర్ ను కూడా దాదాపు 4 రోజుల పైన అయిపోయిందండి. ఆయన ఎలక్షన్ 3వ తేదీన జరిగింది, డిసెంబర్ 3వ తేదీన. ఇదైతే అతనికి ఈ రోజు దాకా పరామర్శించిన వ్యక్తి ఈ రోజు హుటాహుట్న ఒక్కసారిగా షర్మిల ఢిల్లీ వెళ్ళి ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలో చేరిందో ఒక్కసారి అతనికి ఏం చేయాలో అర్థం కాల, దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యి పిచ్చోళ్ళలాగా అతను ఓటమిని ఎలా ఆపుకోవాలని చెప్పేసి అతను ఈ రోజు ఎందుకంటే అండి జగన్ అనే వ్యక్తి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఒక్క ఛాన్స్ అని చెప్పేసి అధికారంలోకి వచ్చాడో, అధికారంలోకి వచ్చి రాగానే అరాచకంతో తన పాలన ఏదైతే ప్రజల కోసం ఏదైతే మన ప్రజావేదిక చంద్రబాబు నాయుడు గారు కట్టించారో దాని కూల్చివేతతో అతని యొక్క మన పరిపాలన మొదలుపెట్టి ఆ ఏదైతే అరాచకాలు దినదినాభివృద్ధి చెందుతూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కొన్ని వేల కంపెనీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తరలి వెళ్ళినటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సామాన్యులు ఈ రోజు రోడ్ల మీదకి వచ్చేసి స్వచ్ఛందంగా అదే విధంగా చెప్తాను శ్రీనివాస్ గారు, దాని గురించి మనం సపరేట్ డిస్కషన్ దాని గురించి ఖచ్చితంగా డిస్కస్ చేద్దాం. ఎందుకంటే నేను చెప్పేదేనండి శ్రీనివాస్ రెడ్డి గారు, ఒక్కసారి మనము 2014 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయి 18,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్ లో ఉన్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ సందర్భంలో ఎన్ని పరిశ్రమలు తెచ్చాం, ఎంతమందికి విద్య ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాం అనే విషయాన్ని గురించి మాట్లాడదాం. ఈ 4.5 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఎన్ని పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు తరలి వెళ్ళిపోయారు మాట్లాడదాం. అయితే ఒకటి స్వప్న గారు, నేను ఇక్కడ చెప్పేది ఒకటే అండి, స్వప్న గారు, ఎందుకంటే మాకు ఈరోజు షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం వల్ల వైకాపా పార్టీ వాళ్ళ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో, నేను ఇందాకే చెప్పాను, వైకాపా అనేది కాంగ్రెస్ పార్టీలో ఒక కొమ్మ, వాళ్ళలో నుంచి వచ్చిందే. అంటే ఈరోజు వైకాపా పార్టీలో ఉండే నాయకులందరిలో కూడా ఆల్మోస్ట్ కాంగ్రెస్ కి సంబంధించిన భావాజాలలో ఉన్నాయి, వాళ్ళ సిద్ధాంతాలే ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఆటోమేటిక్ గా ఆ పార్టీకి అట్రాక్ట్ అవడంలో, ఆ పార్టీలోకి వెళ్ళడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
ఈ రోజు ఓకే, రాఘవేంద్ర గారు. కాంగ్రెస్ రాఘవేంద్ర పార్టీ గారు ఓకే. తర్వాత అధికారాలు రావడం కోసం, పార్టీని బలోపేతం చేసుకోవడం కోసం వాళ్ళ వ్యూహాలు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ ప్రచారాలు ఉంటాయి. దానిలో భాగంగా వెళ్తారే తప్ప దీనివల్ల ముఖ్యంగా లాస్ అయిపోయేది మొన్నటిదాకన్నా ఒక 30 సీట్లు వస్తాయి అనుకుంటున్నాం కాంగ్రెస్ వైకాపా వాళ్ళకి. ఈ రోజు అవి 3కి పరిమితం అవుతాయేమో, అది ఒకసారి చూసుకోండి. తెలుగుదేశం పార్టీ జనసేన కలయిక ఏదైతే ఉందో ఖచ్చితంగా 120 సీట్ల పైన అధికారంలోకి రాబోతా ఉన్నాం. మీరు చేసిన తప్పులన్నింటినీ, అరాచకాలన్నింటినీ కూడా ఎండగట్టి మళ్ళీ దేశాలు వదిలిపెట్టి వెళ్లే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పి తెలియజేస్తా ఉంటాం. ఓకే, రాఘవేంద్ర గారు ఒక నిమిషం ఉంటే. శేషు గారు ఒక మాట అండి, ఒక మాట అమ్మా. చెప్పండి శ్రీనివాస్ గారు. 2.5 నెలల గడువు, ఒక 2.5 నెలల గడువు ఉంది. ఎలాంటి మాటలు ఇది సొరకాయలు కోస్తానే ఉంటారు. చంద్రుడికి స్వయం ప్రకాశం లేదు. చంద్రుడికి స్వయం ప్రకాశం లేనంటే చంద్రబాబు నాయుడు ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేసి గెలిచినటువంటి చరిత్ర లేదు. అందుకే PK1, PK2 పగలు బీజేపీతో, రాత్రి కాంగ్రెస్ తో, బీజేపీతోనేమో కలిసిపోతున్నాం అంటాడు. DK శివకుమార్ వస్తేనేమో చాటుకు పోయి అయ్యా మాట్లాడదాం అని చెప్పి. ఓకే, శ్రీనివాస్ రెడ్డి గారు పొత్తులు పెట్టుకున్నా శ్రీనివాస్ చౌదరి గారు ఎవరు భయపడుతున్నారో, ఎవరు కాన్ఫిడెంట్ గా ఉన్నారో, జగన్మోహన్ రెడ్డి గారు భయపడేవాడైతే మీరంటున్నారు ఇంతమంది క్యాండిడేట్స్, అంతమందిని ఏం మార్చట్లేదు. 38 మందిని ఇప్పటికి మార్చారు. ఇంకా మహా అయితే ఒక 7-8 ఉంటాయి మార్పులు చేర్పులు, అంతకు మించేమి లేవు. ఇప్పటికే మీరు మీడియాలో రాసుకునే వార్తలన్నిటికీ చెప్పండి. 80 ఉన్నారన్నారు. ఉన్న వాళ్ళు 40 మందికి దిగారు. 40 మందిలో 4 మిమ్మల్ని సంప్రదించాలి కదండి. 80 మంది చచ్చిపోయింది, 40కి వచ్చారు. 40 4 ఉండాలిగా. ఓకే, కాకపోతే శ్రీనివాస్ రెడ్డి గారు ఆగండి ఒక నిమిషం. రాఘవేంద్ర గారు ఒక నిమిషం ఆగండి. శ్రీనివాస్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టి ఎందుకు వదిలిపెట్టారంటే భయం అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని 23 బయటకు వెళ్తే తప్పుడు కేసులు ఎక్కడ పెడతాడా అని చెప్పేసి భయం అంటే పార్టీని వదిలిపెట్టి 23 గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి మీ తెలుగుదేశంలో చేరి 22 అడ్రస్ లేకుండా పోయారు. ఒక గొట్టిపాటి రవి తప్ప. గొట్టిపాటి రవి మాత్రమే సావు తప్పి కన్నులొట్టపోయినట్టుగా గెలిచాడు. ఓకే ఓకే శ్రీనివాస్ రెడ్డి గారు ఓకే శ్రీనివాస్ రెడ్డి గారు ఒక్క నిమిషం శ్రీనివాస్ రెడ్డి గారు ఒక్క నిమిషం శ్రీనివాస్ రెడ్డి గారు ఒక్క నిమిషం అండి. శ్రీనివాస్ రెడ్డి గారు ఒక్క నిమిషం అండి. ఎంపీలు అవటం జరిగింది. చంద్రబాబు నమ్ముకున్న వాళ్ళు పతనం అవటం జరిగింది. అది భయం అనే. ఓకే ఓకే శ్రీనివాస్ రెడ్డి గారు, కొన్ని నెలలు ఆగితే ఏ పార్టీ ఎటువైపు వెళ్తుంది, ఏం జరుగుతుంది అనేది స్పష్టత తెలుస్తుంది. కాకపోతే చూడాలి, కొన్ని రోజులు ఆగాలి. విజయ్ గారు చెప్పండి. ఇప్పుడు మద్దిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు కానీ అసలు ఎవరైనా కూడా అసలు వైసీపీ నాయకులు సత్యదూరమైనటువంటి సంభాషణలు చేయటంలో మొదటి వరుసలో ఉంటారు. అసలు కాంగ్రెస్ పార్టీని అంటానికి వీళ్ళకి ఎలా నోరు వస్తుందో నాకు అర్థం కావట్లే. ఏమండి, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సంక్షేమ ఫలం అందని ఒక వ్యక్తి గాని, ఒక ఇల్లు గాని, ఒక ఊరు గాని చూపించగలరా? ఒకటే అండి విజయ్ గారు కాంగ్రెస్ ఎన్ని సంవత్సరాలు పాలించిందో, కాంగ్రెస్ కు ఉన్న ట్రాక్ రికార్డు ఇప్పుడున్న ప్రస్తుత పార్టీలకి ఏ పార్టీకి లేదు. మోర్ దెన్ 50 సంవత్సరాలకు పైన, దగ్గర 60 సంవత్సరాల వరకు కాంగ్రెస్ పాలించింది. అంటే అక్కడున్న సంక్షేమ పథకాలు ఏవైనా సరే ఆల్మోస్ట్ రిలేటెడ్ టు కాంగ్రెస్ ఉంటాయి. ఎందుకంటే ఎక్కువ సంవత్సరాలు పాలించింది కాబట్టి. ఇప్పుడు అధికార పార్టీ నాయకులతో వచ్చిన సమస్య ఏంటంటేనమ్మా, అసలు వీళ్ళు ఎక్కడా లేని ఒక ప్రాపగాండని జనంలో పంపించడంలో ముందు వరుసలో ఉంటారు. వీళ్ళేమో ఇందాకేమన్నారు రెడ్డి గారు, ఈ 3 లక్షల కోట్లు 3,000 కోట్లు ఏదో బ్యాంకుల్లో డిపాజిట్ ఉన్నాయి అని చెప్పని అంటున్నారు. ప్రజలు పెరిగినాయి అంటున్నారు. పెరిగినాయో ఉన్నాయో వీళ్ళు ఎట్లా చెప్తారంటే ఇంగ్లీష్ మీడియం కావాలి ప్రజలకు అన్నారు. సార్ సంతోషం. కానీ వీళ్ళు ఎలా ప్రచారం చేసుకుంటారంటే వీళ్ళే ప్రత్యేకంగా విమానంలో అమెరికా నుంచో లండన్ నుంచో ఏబిసిడీలు తీసుకొస్తే ఆంధ్రప్రదేశ్లో జనం ఇది ఏ అనగా అవును ఇది ఏ అని నేర్చుకున్నట్టుగా చెప్తారు. ఎప్పుడు లేవు బ్యాంకుల్లో డిపాజిట్లు డబ్బులు చెప్పండి జనానికి.
ఏమండి పెరిగిన రేట్లు పెరిగిన అలా కాదండి అలా కాదండి పెరుగుతున్నాను. మామూలు నేను అడిగిన దానికి ఎప్పుడు లేవు ఆంధ్రప్రదేశ్ లో, ఇప్పుడు లేవు జనం దగ్గర డబ్బులు, మీరు ఇప్పుడు చేసే అరాచకాలకి పనులు అదే లేక. జనం దగ్గర లేవు, డబ్బులు కాదండి. లేవని తప్పుడు ప్రచారం మీరు కాదండి. చేస్తున్నారు. డబ్బులు లేకపోతే కాదండి. డిపాజిట్లు ఎట్లా చేస్తారు? ఒకటి ఏ విధంగా జనం దగ్గర డబ్బులు ఉన్నాయని చెప్పేసి మీరెలా కన్ఫర్మ్ చేశారండి? శ్రీనివాస్ గారు రాష్ట్రం 10 లక్షల కోట్ల అప్పు ఉంది. మాట వినాలండి, మీరు వినాలి. మీరు విజయ్ గారు ఒక్క నిమిషం. మీరు వినాలి, మీరు వినాలి. ఒక మాట వినాలి. మీరు మాట్లాడేటప్పుడు మేమే మాట్లాడదు. శ్రీనివాస్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఉండండి. విజయ్ గారు కంప్లీట్ చేయండి. ఇప్పుడు విశాఖ ఉక్కును ప్రైవేటు పరం చేస్తున్నాం అని చెప్పని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీ, ఆ తర్వాత 10 సార్లు ప్రధానమంత్రి గారిని కలిసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, మీ స్టేట్మెంట్ ఏందో చెప్పండి. అసలు మీరు ఏం చేశారు విశాఖ కోసం వాళ్ళు చెప్పిన తర్వాత? అయిందా? అంటే ఇప్పుడు మీరు ఆపారు, ఇప్పుడు మీరు ఆపారు, అయిందా లేదా? ఇప్పుడు మీరు ఆపారా? ఇప్పుడు ఇదిగో ఏమండి, నేను అదే చెప్తుంది. ఆగిందా లేదా? సత్య దూరమైన ఆగింది. సత్యదూరం అంటే సత్యదూరమైనటువంటి లేదు లేదు రెడ్డి గారు, అంటే ఇప్పుడు మీరు ఆపారంటారు. ఇప్పుడు మీరు ఆపారా? ఇప్పుడు మీరు ఆపారని చెప్పుకుంటారా? మేమే ఆపాం. అసలు మీరు ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు ఎవరి అధికారంలో ఉంటే వాళ్ళకి క్రెడిట్ వస్తుంది. ఏమండి, ఓకే, మరి ఆపినా ఆపకపోయినా శ్రీనివాస్ రెడ్డి గారు మనం ప్రయత్నం చేసిన శ్రీనివాస్ రెడ్డి గారు విజయ్ గారు ఒక నిమిషం అండి. విజయ్ గారు ఒక నిమిషం. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించి వైసీపీ ఏమాత్రం ఆపలేదు. గారు చెప్పాల్సిన అవసరమే ఉందండి. ఓకే, శ్రీనివాస్ రెడ్డి గారు మనకు తెలుసుగా రాహుల్ గాంధీ గారు చెప్పాలా? మీరేం చేశారు చెప్పండి. మీరు కనీసం ఇప్పటికీ కూడా విజయ్ గారు ఒక నిమిషం అండి. ఇప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం విశాఖ ప్రైవేటీకరణ ఆగిపోయింది కొన్ని రోజుల వరకు అని చెప్పింది, కానీ పూర్తిగా ఆపేస్తామన్న స్టేట్మెంట్ ఎక్కడ ఇవ్వలేదు. స్టిల్ అండర్ ప్రాసెస్ ఉంది. అది ఎవరు కూడా చెప్పలేదు. స్టిల్ అండర్ ప్రాసెస్ ఉంది. అది ఎక్కడా కూడా స్పష్టమైన స్టేట్మెంట్ అనేది రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ లేదు. అది ప్రైవేటీకరణ అండర్ ప్రాసెస్ ఉంది. ఓకేనా సార్? ఒక నిమిషం అండి. శశి గారు టోటల్ గా ఓవరాల్ గా ఫైనల్ గా కంక్లూడ్ చేయండి. ఇన్ని రోజుల వరకు మొఖాలు చూసుకోకుండా ఉన్న తల్లి కొడుకు, అలాగే ఇమీడియట్ గా తెలంగాణకు వెళ్ళడం, అదే పరిస్థితిలో అన్నా చెల్లి విభేదాలతో, రాజకీయ విభేదాలు, ఆస్తి విభేదాలు అన్నీ ఉన్న అన్నా చెల్లి కూడా కొడుకు రాజారెడ్డి పెళ్లి కార్డు పట్టుకొని ఈరోజు తనను కలవడం జరిగింది. తర్వాత పెళ్లికి పిలుస్తున్న తర్వాత ప్రెస్ మీట్ ఇచ్చినా కూడా శత్రువును కూడా పెళ్లికి శుభకార్యాలకు మనం పిలుస్తాం అంటూ కూడా ఒక స్టేట్మెంట్ అనేది పాస్ చేశారు. అంటే ఇప్పుడు శత్రువుగా చూస్తుందా, లేకపోతే సొంత అన్న ఉద్దేశంతో ఇచ్చిందా, లేకపోతే ఇందులో రాజకీయ ప్రయోజనాలు ఏమైనా దాగున్నాయని మనం భావించవచ్చు అంటారా? టోటల్ కంక్లూడ్ చేయండి. మీరు అడిగిన ప్రశ్నకు లాస్ట్ లో సమాధానం చెప్తాను. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏం భావిస్తుందంటే రేవంత్ రెడ్డి వచ్చి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాడు అని భావిస్తుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా షర్మిల వచ్చి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తుందనే భావనలో ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది. కానీ తెలంగాణలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఉంది, కానీ మీకు ఆంధ్రప్రదేశ్ కి వచ్చేసరికి కాంగ్రెస్ వర్సెస్ వైఎస్ఆర్సీపీ లేదు. వైఎస్ఆర్సీపీ వర్సెస్ టీడీపీ జనసేన అలయన్స్ ఉంది అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలా. అయితే ఇక్కడ ఇప్పుడు ఏపీలో పరిస్థితుల్లో టోటల్ చాలా తప్ప మా సింపతి వర్కౌట్ అయింది. 2014 సింపతి వర్కౌట్ అయింది. ఒక కోడి కత్తి గాని, వివేకానంద రెడ్డి హత్య గాని, ప్రశ్న నాది, ఒక కోడి కత్తి గాని. ఓపెనింగ్ రిమార్క్స్ లో చర్చలో ఒక అంశం వచ్చింది, సర్వేలు అన్నటువంటి అంశం వచ్చింది. సర్వేలలో మీకు టైమ్స్ నౌ గాని, ఏబిపి సర్వే గాని, జన్మత్ సర్వే గాని, మీరు ఈ సర్వేలన్నీ చూడండి, ఇప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 100కు పైగా శాసనసభ స్థానాలు గెలుస్తుందని చెప్తున్నారు వాళ్ళు. కానీ అదే ఎట్ ద సేమ్ టైం ఒక చాణక్య గాని, ఒకటి శేషు గారు గతంలో వచ్చాయి. కానీ గతంలో 2019లో వైసీపీకి ఏ సర్వే సంస్థ అయితే వర్క్ చేసిందో, ఏ ప్రశాంత్ కిషోర్ అయితే వైసీపీ గెలుస్తుందని చెప్పారో, అదే సర్వే సంస్థ వైసీపీకి 34 కన్నా ఎక్కువ రావంటూ కూడా చెప్తూ ఉన్నారు. అలాగే చాణక్య రీసెంట్లీ వచ్చింది ప్రశాంత్ కిషోర్ సర్వే చేస్తారా? ఐపాక్ టీమ్ అండి. ఒక్క నిమిషం, అండర్ లో చేసినది ఐపాక్ టీమ్. ఆయన వ్యూహకర్త. కానీ ఐపాక్ టీమ్ అనేది ఒక్క నిమిషం మానేసి 3 ఏళ్ళు అయినప్పటికీ కూడా 2019 గురించి నేను మాట్లాడుతున్నా, ఈ రోజు గురించి కాదు నేను మాట్లాడుతుంది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీకి పనిచేస్తుంది వ్యూహకర్త ఎవరండి? కిషోర్ కాదు, రిషి జయనారాయణ్.
అతను ఎవరండి? ప్రశాంత్ కిషోర్ టీమ్ లో వర్క్ చేసిన అతను కాదా? ప్రశాంత్ కిషోర్ టీమ్ లో వర్క్ చేసిన ఆయన కాదా అండి? ఏమండి ఆయన ప్రశాంత్ కిషోర్ టీమ్ మెంబరే కాదా? అతని ప్రొడక్ట్సే, అతని ప్రోడక్ట్స్ మరి నేను కూడా చెప్పేది ప్రశాంత్ కిషోర్ ప్రోడక్ట్స్ వాళ్ళందరూ కూడా. ఆయన ఏం సర్వే ఇస్తాడమ్మా? ఆయనకేం పని సర్వేలకి? ఆయన వ్యూహకర్త, ఆయన టీమ్ మెంబర్స్ ఐపాక్ ఎవరికి చెప్పండి. ఓకే రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఒక అబద్ధపు వార్తలు రాస్తారు, వాటి మీద మీరు డిబేట్ ఒకటండి ఏదైతే సర్వే సమస్యలు ఇచ్చాయో ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు ఫలించాయంటూ కూడా అనేక మంది అప్పట్లో ఒకటి శ్రీనివాస్ గారు ఖచ్చితంగా శ్రీనివాస్ రెడ్డి గారు ఏదైతే ప్రశాంత్ కిషోర్ టీమ్ మెంబర్స్ లో వాళ్ళు చేసిన సర్వేసు, ప్రశాంత్ కిషోర్ 2019లో జగన్మోహన్ రెడ్డికి ఏవైతే వర్క్ చేశారో అవన్నిటిని కూడా అప్పట్లో మీరు పొగిడిన వాళ్ళే, కాకపోతే ఇప్పుడు మీరు కాదంటున్నారు కానీ అప్పట్లో అవును నిజం అని చెప్పేసి బళ్ళ గుద్ది మీరంతా చెప్పిన వాళ్ళే. రైట్ అండి, రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈ డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన రాఘవేంద్ర గారికి, అలాగే శ్రీనివాస్ రెడ్డి గారికి, అలాగే విజయ్ గారికి, అలాగే శశు గారికి అందరికీ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఇక చూస్తున్నాం కదా ఏపీలో కాంగ్రెస్కి షర్మిల జీవం పోయగలరా అంటే మిశ్రమ స్పందన అయితే వస్తుంది. ఎందుకంటే గతంలో విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించిన తర్వాత ఏపీలో అసలు ఆనవాళ్ళు లేకుండా పోయింది. 2014లో చూసుకున్నట్లయితే 2.8 ఓటింగ్ శాతం ఉంది. అలాగే 2019లో చూసుకున్నట్లయితే 1.17 అంటే ఈక్వల్ టు నోటా ఓటింగ్ అయితే పడటం జరిగింది. మరి ఈ కొంత సమయంలో షరిష్మా ఎంతవరకు ఉపయోగపడుతుంది? రాజన్న బిడ్డ, రాజశేఖర్ బిడ్డ ఏ విధంగా మరి కాంగ్రెస్ని ముందుకు తీసుకెళ్తుంది? తను రావడం వల్ల ఏ పార్టీలకి ఎఫెక్ట్ కలుగుతుంది అనేది చూడాలంటే మరికొంత సమయం ఆగాల్సిందే. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.